విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారని మానవ హక్కుల కమిషనర్కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ బీఆర్ఎస్ లీగల్ సెల్ 9 రోజుల్లో 4వసారి విచారణకు పిలిచారు. 3వసారి విచారణకు వచ్చినప్పుడు స్టేషన్లో పోలీసులే లేరు. గ్రూప్ 1 పరీక్షలో 900 మార్కులు ఉంటే కొందరు అభ్యర్థులకు 2 మార్కులే వచ్చాయి. 654 మంది అభ్యర్థులకు సేమ్ మార్కులు వచ్చాయి. ఇలాంటి వాటి మీద విచారణలు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తూ అక్రమ కేసులు పెట్టి బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్నారు అన్నారు మన్నె క్రిషాంక్. కంచగచ్చిబౌలి ఫారెస్ట్ యొక్క సోషల్ మీడియా క్యాంపెయిన్లో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు వేస్తూ ఆ తప్పుడు కేసులను తీసుకుపోయి గౌరవ సుప్రీంకోర్టు ముందు పెట్టినా సుప్రీంకోర్టు దాన్ని పక్కన పెట్టేసి సుప్రీంకోర్టు కూడా తన నివేదికలో 1524 చెట్లు నరికేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం జింకలు ఉన్నట్టు ఇవన్నిటిని కూడా సుప్రీంకోర్టు నివేదికలో ఉన్నది. కానీ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మంత్రులు సుప్రీంకోర్టును కూడా తప్పుపడుతూ ఇవాళ సుప్రీంకోర్టును కూడా బేఖాతరు చేస్తూ ఇక్కడున్న రాష్ట్రంలో సోషల్ మీడియాలో ఎవరెవరైతే ఆ పర్యావరణ దృష్టితో ఆ కోణంతో సామాజిక మాధ్యమాల్లో ఎవరమైతే సోషల్ మీడియాలో దాని మీద చేసినామో వేధిస్తూ కేసులు వేస్తూ మమ్మల్ని అధికారులను ఎవరిని కూడా వదులుతలేరు. ఏప్రిల్ 9న రమ్మన్నారు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి. మొదటిసారి 4 కేసులు వేసారు, తప్పుడు కేసులు. ప్రకాష్ రాజ్ గారిది ఎందుకు రీట్వీట్ చేసిర్రు, కేటీఆర్ గారిది ఎందుకు రీట్వీట్ చేసిర్రు, వాళ్ళది ఎందుకు రీట్వీట్ చేసిర్రు, ఈ డ్రోన్ విజువల్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఇవన్నీ ప్రశ్నలు అడిగారు. 66 ప్రశ్నలు అడిగారు. ఏప్రిల్ 9న అడిగిర్రు. రాత్రి వరకు అక్కడనే ఉండి సమాధానం చెప్పి వచ్చినాం. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి నోటీసులు ఇచ్చి అంబేద్కర్ జయంతి రోజు రమ్మని చెప్పారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజు కోర్టు సెలవు, మొత్తం దేశవ్యాప్తంగా సెలవు ఉంటుంది. మేము ఏప్రిల్ 15న పోయినాం, కోఆపరేట్ చేసినాం. ఆ రోజు కూడా ఉదయం పోయి రాత్రి వరకు అక్కడనే ఉన్నాం. ఒక్కటంటే ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. మళ్ళా తర్వాత నోటీసులు తీసుకొని వచ్చారు. మళ్ళా తర్వాత రండి అని చెప్పారు. మళ్ళా చూస్తే శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజున, ఆ రోజు కూడా కోర్టు సెలవులు. పదే ఇలా నోటీసులు ఇచ్చుకుంటూ పోలీస్ స్టేషన్కి రప్పించుకుంటూ పోనీ అక్కడ ఏమన్నా విచారణ నిజంగానే చేస్తారా, ఏమన్నా అడుగుతారా అనంటే కేవలం ఉట్టిగానే కూర్చోబెట్టు. అక్కడికి పోయిన తర్వాత కూడా మొన్న శుక్రవారం రోజున కూడా మొత్తం కూర్చోబెట్టుకొని రాత్రికి మా న్యాయవాదులు అందరూ కూడా 5 నిమిషాలకు ఒకసారి అడిగినేమన్నా అడగండి, ప్రశ్నలు ఏమన్నా ఉంటే దర్యాప్తు విచారణ కోసం అపియరెన్స్ కోసం పిలుస్తున్నారు కదా, ఏమన్నా అడగండి అని అంటే 5 నిమిషాలు అని చెప్పి ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఎవ్వరు కూడా లేకుండే. సిఐ ఎస్ఐలు అందరు కూడా ఒక పాటల పోటీయో ఏదో కాన్సర్ట్ ఉంటే అందరు కూడా అక్కడికి పోయిండ్రు. మళ్ళా రాత్రి నోటీస్ ఇచ్చారు. ఏప్రిల్ 23న 4వసారి రావాలని. 9 రోజుల్లో ఇదెక్కడ విచారణ? 1000 కోట్లు దోచుకున్న వాళ్ళని కూడా, బ్యాంక్ ఫ్రాడ్ వాళ్ళని కూడా ఇన్నిసార్లు విచారణ చేస్తలేరు కావచ్చు.